అలాగే టికెట్ రేట్లు రూ. 600 హ్మ్. పెంచారు అని చెప్పి హ్మ్. ఏపీలో వచ్చింది. అవును. తెలంగాణలో కూడా పెంచుతారు. నేను ఇలా మాట్లాడతా అని చెప్పి దిల్ రాజు గారు అన్నారు. ఆ! ఆ! దాని గురించి చెప్పండి సార్. జస్ట్ 2 డేసే ఉంది. అంటే మరి ఆయన అసెంబ్లీలో ప్రకటించాడు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 1కి 2 సార్లు మేము దానికి కట్టుబడి ఉంటాము. భవిష్యత్తులో టికెట్ రేట్లు పెంచము. ప్రీమియర్ షోలకి కానీ, బెనిఫిట్ షోలకి కానీ అనుమతులివ్వమనే మాటకి మేము కట్టుబడి ఉంటామని వాళ్ళు 1కి 2 సార్లు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు పెంచితే జనరల్‌గా అది విమర్శల పాలవుతది. అంటే అలా అని మరి అక్కడ ఏపీలో పెంచారు గదా! ఇక్కడ మేము పెంచకపోతే మళ్ళీ మేము కక్ష కట్టాము ఇన్ని సినిమాల మీద అనుకుంటారని వంకతోటి ఇచ్చినా గూడా ఆ సాకుతో ఇచ్చినా గూడా దానివల్ల ఇవ్వాల్సొచ్చిందని చెప్పినా గూడా అది కూడా ఖచ్చితంగా తప్పుపడతారు. నేను అనుకోవడం అంటే ఈ పరిణామాలన్నిటిని కొంచెం దగ్గర నుంచి మనం గమనిస్తున్న వ్యక్తిగా ఇచ్చే అవకాశం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. తెలంగాణలో. తెలంగాణలో ఇంకా దానికి కట్టుబడి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటేంటంటే ఇప్పుడు నేను అంతకుముందు చాలా సార్లు చెప్పాను. టికెట్ రేట్లు పెంచడం అనేది యాక్చువల్‌గా 'పుష్ప' విషయంలో బెడిసి కొట్టింది. అవును. ఈవెన్ 'దేవర' సినిమా విషయంలో గూడా టికెట్ రేట్లు ఉన్నప్పుడు జనాలు పెద్దగా థియేటర్‌లకెళ్ళలేదు. వెళ్ళలేదు. తర్వాత తగ్గించిన తర్వాతే థియేటర్‌లకెళ్లారు. అవును. కాబట్టి ఈ టికెట్ రేట్లు పెంచకపోవడం వల్ల ఇక్కడేమి పెద్దగా నష్టం జరుగుతదని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎలాగో సంక్రాంతికి మంచి ఇంకొకటేంటంటే ఇప్పుడు సంక్రాంతొస్తుంది. మన హైదరాబాద్‌లో పరిస్థితి ఎలా ఉంటది చెప్పు? అంత ఖాళీగా ఉంటది. అసలు ఎప్పుడు కిటకిటలాడిపోయే రోడ్లన్నీ గూడా ఇప్పుడన్నీ వెలవెలబోతుంటాయి కదా! అవును. అవును. ఒక కర్ఫ్యూ పెడితే ఎలా ఉంటదో మన కరోనా వచ్చినప్పుడు కరోనా రోడ్లు ఎలా వచ్చినప్పుడు ఉన్నాయో అలాగే ఉంటుంది. దాదాపుగా ఒక 10 రోజుల పాటు అటువంటి వాతావరణం ఉంటది. అంటే అవును. ఇక్కడి నుంచి అందరూ ఆంధ్ర ఎళ్ళిపోతున్నారు. అక్కడ ఎలాగో టికెట్ రేట్లు పెంచారు. అవును. పెద్దగా ఎఫెక్ట్ ఏముంటది? అన్ అన్నట్టుగా గూడా ఆలోచించొచ్చు. అవునవును. ఇప్పుడు ఈ 3 సినిమాలకి మన 'దిల్ రాజు' గారు ఒక 2 సినిమాలకేమో ఆయనే ప్రొడ్యూసరు. 'డాకు మహారాజు'కి నైజాం డిస్ట్రిబ్యూటరు. అవును. సో, ఏ సినిమా చూసినా డబ్బులొచ్చేది ఆయనకే గదా! ఆయనకే కదా! ఏపీ సినిమాలైతే అయినా, ఏదో ఒకటి తెలంగాణ చూస్తారు గదా! అయినా. సినిమా అయితే ఏదో ఒకటి చూస్తారు. ముందు 'అజిత్' సినిమా ఏదో అన్నారు. అది అవును. కూడా లేదు. లేదు. ఇప్పుడు 'విశాల్‌ది' అని అనుకున్నారు కానీ ఇక్కడ రిలీజ్ లేదు. రిలీజ్ లేదు. ఇంకేంటి? అన్ని థియేటర్‌లో ఈ 3 సినిమాలే ఆడుతుంటాయి. ఏ సినిమా చూసినా డబ్బులొచ్చేది ఆయనకే. అవును. కాబట్టి అది పెద్ద ఇష్యూ అవుతదని చెప్పి అనుకోవట్లేదు. అయితే ఆయన ఇంకొకటేంటంటే ఆయన ఎఫ్‌డీసీ చైర్మన్‌గా గూడా ఉన్నాడు కాబట్టి, ఒకవేళ నిజంగా ఆయన రేవంత్ రెడ్డినో లేకపోతే ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళిపోయి వాళ్ళని కన్విన్స్ చేసి అలా కాదండి కొంచెం మీరు ఈసారికి అని చెప్తే, ఆయనకి కొంత చెడ్డ పేరు. తన అవును. కోసం తను ఫేవర్ చేసుకున్నాడు తప్ప, ఇప్పటివరకు ఏం చేసాడు అని రేపు అవును. ఫ్యూచర్‌లో ఆ ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతది. అసెంబ్లీ సాక్షిగా ఇంక టికెట్ రేట్ల పెంపు అనేది ఉండదని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ విషయంలో మళ్ళీ సడలింపిచ్చినా అది విమర్శల పాలవుతది అవును. కదా! అవును. మామూలుగానే ఈ టికెట్ రేట్లు పెంచుకోవడాన్ని జనాలందరూ భయంకరంగా వ్యతిరేకిస్తున్నారు. అవును. ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! అసలు థియేటర్‌లకు వెళ్ళడానికి జనాలు భయపడే పరిస్థితి. ఆ అవును. టికెట్ రేట్లు, లోపల పాప్‌కార్న్ రేట్లు ఇయన్నీ చూసి హ్యాపీగా ఓటీటీలో చూసుకుందాంలే ఎందుకొచ్చిన గోల అని చెప్పి అనుకుంటున్నారు. ఒక సినిమా చూడడానికి వెళ్తే ఒక పూట అయిపోద్ది గదా! మనం ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ట్రాఫిక్‌లో వెళ్ళి, అక్కడ సినిమా ఆడికి సినిమా చూసి, చూసి అక్కడి నుంచి ఇంటికి రావాలంటే ఎన్ని గంటలు పడతది? ఓ 6, 7 అవర్స్ స్పెండ్ చేయాలి. పడతది. మళ్ళీ ఈ డబ్బులతో పాటు ఈ సమయంతో పాటు డబ్బులు గూడా డబ్బులు గూడా ఓ ఫ్యామిలీ మొత్తం చూడాలంటే ఒక 4, 5 వేలు ఖర్చయ్యే పరిస్థితి ఉందంటే అవును. ఎందుకు వెళ్తారు? కాబట్టి టికెట్ రేట్లు పెంచడం అనేది అసలు సమంజసమే కాదు. ఎక్కువ మంది ప్రజలకు నష్టం కలిగించే అంశాన్ని ప్రభుత్వాలు అస్సలు చేయకూడదు. అవును. నీకు ఒక సినిమాకి సంబంధించి మాక్సిమం హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసర్ వీళ్ళకే లబ్ధి కలుగుతది. ఈ సినిమాలు టికెట్ రేట్లు పెంచడం వల్ల. ఒక నలుగురు, ఐదుగురికి లబ్ధి చేకూర్చడం కోసం నువ్వు 4,00,00,000 మందికి 10,00,00,000 మందికి నష్టం చేకూర్చే దీన్ని ఎలా అవును. చేపడుతది కానీ ప్రభుత్వం? మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే హ్మ్. 18% టాక్స్ వస్తది. అది ఇది అది అంటే పెంచడంలో చి తప్పేం ఇండ లేదు. ఇండ సినిమా పరిశ్రమ వల్ల, సినిమాల వల్ల మన ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం పీనట్స్ అంటారు గదా! అలాంటిది. పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంత ఏముండదు. ఓకే. ఒకవేళ నిజంగా పోనీ ఈ పెంచిన రేటు కూడా జీఎస్టీ అంటే, జీఎస్టీ కోసం జనాల మీద భారాన్ని మోపుతారా మీరు? అలాగే అనిపిస్తుంది. తప్పు కదా అది. కదా! అవును. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు 2024లో మనం చెప్పుకున్నాం 311 సినిమాలు అవును. రిలీజ్ అయితే, ఓ 11 అందులో టికెట్ రేట్లు పెంచుకున్నవేంటి 3 3 సినిమాలు. సినిమాలు. అవును. 'కల్కి', 'దేవర', 'పుష్ప'. అందులో ఈ 2 సినిమాలు 'దేవర'కి, 'పుష్పకి' టికెట్ రేట్లు పెంచుకోవడం అన్నది పర్టిక్యులర్‌గా 'పుష్పకి' అవును. బెడిసి కొట్టిందని కూడా మనం
అనుకున్నాం. ఇదయింది, తేటతెల్లం అయింది కదా. అవును. కాబట్టి టికెట్ రేట్లు పెంచకుండా ఉంటేనే మంచిది. జనాలు ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడం వల్ల ఏంటి, డై హార్డ్ ఫ్యాన్స్ చూస్తారు, అవును. ఒకసారి చూస్తారు. టికెట్ రేట్లు మామూలుగా అందుబాటులో ఉన్నాయనుకో, ఫ్యాన్స్ ఒకటికి 10 సార్లు చూస్తారు. అంతకుముందు సినిమాలు టికెట్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు నేను 'జగదేక వీరుడు అతిలోక సుందరి' 20 సార్లు చూశాను, 'ఇంద్ర' 30 సార్లు చూశాను, 'ఘరానా మొగుడు' 50 సార్లు చూశానని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా అలా చెప్పేవాళ్ళు కనిపెడతారా మనకి? ఒకసారి చూసాను, రెండోది ఆహాలో చూస్తున్నాను, ఓటీటీలో చూస్తున్నారు అంతే. ఎందుకని రెండోసారి, అసలు ఒక్కసారి సినిమాకి వెళ్ళడమే పెద్ద ఎక్స్‌పెన్సివ్ గగనం. అఫైర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి, మూడోసారి ఎందుకెళ్తాడు? ఎలా ఎళ్తాడు? ఒకవేళ బాగోకపోతే తలకాయ నొప్పి రానేస్తున్నారు, డైరెక్ట్ మొఖం మీద అది అనేస్తున్నారు. ఎక్కువ రేటు పెట్టడం అనేది పెద్ద మైనస్ అయిపోతుంది. మైనస్. ఇప్పుడు మామూలుగా ఓ టికెట్ రేట్ కొనుక్కున్నారు. ఏముందిలే, బయట టీ తాగితేనే రూ. 50 అవుతుంది, చిన్నది ఏదైనా తింటే రూ. 100 అవుతుంది. నా మనం 3 150 గంటలు సినిమా కూర్చున్నాం, వచ్చేస్తుంది. మనకి పైసా వసూలు, పాటలు, హ్యాపీ అని. అని ఎక్కువైతే ఎప్పుడైతే నువ్వు 1200, రూ. 1000, 2000 టికెట్లు అమ్ముతావో వాడి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా అలా ఉంటాయి. ఏ మాత్రం బాగుండకపోయినా బయటకొచ్చి చెత్త సినిమా, బొక్క, 2000 అలా మాట్లాడతారు. ఆ! అది మరి సినిమాలకి కీడు చేసే విషయం కదా అది. అవును.